మేమేమంటున్నాం, నువ్వు చెప్పిన 15,000 రైతు బంధు ఈ రేవంత్ రెడ్డి, నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వమని ఆ రోజు కేసీఆర్ని అడిగినావు. 3 సార్లు రైతు బంధు రేవంత్ రెడ్డి అన్నాం. ఇదేమన్నా నిన్ను అడ్డుకుంటున్నామా? నువ్వు అడిగిన మాటలే నీకు యాద్ చేస్తున్నాం, నువ్వు చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం. అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇది తప్ప? అరే మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టకు, హైడ్రా పేరిట గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నాం. ఇది సూచన కాదా? మూసీ మీద అఖిలపక్షం బిలు, మేము వచ్చి మీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం. అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపోయే, నువ్వు అఖిలపక్షం పిలవకపోతివి. ఇది సూచన కాదా? సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాంగ్రెస్ ఇలా ఏమైంది? చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో. చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు. ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. ఏమంటున్నారు హోంగార్డులు? నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी. जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుళ్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినావు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్, మా కిస్తులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్కు 75,000 రూపాయలు నెల నెల ఇచ్చిండు. స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది. కాగితాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది. సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరిని ఉద్ధరించినావు నువ్వు? పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రైతుల దగ్గరికి పోతే మద్దతు ధర లేదు, పత్తిని మద్దతు ధరకు కొనే దిక్కు లేదు, నువ్వు చెప్పిన బోనస్ రాదు, రైతు రుణమాఫీ రాదు, రైతు బంధు పడకపాయే, అవ్వాతాతలకు 2 నెలల పింఛన్ ఎగ్గొట్టివి. కష్టాలు తప్ప నీ పాలనలో చేసిందేంది? అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా శాసనసభలో మమ్మల్ని మాట్లాడించినవా? ఇవాళ ఒక మంచి సూచనలు ఇస్తామంటే వినే ఓపిక ఉన్నదా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఏడాదిగా ఎన్నో ఉపన్యాసాలు చేసినావు. ఏ ఉపన్యాసంలోనైనా కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు స్పీచ్ ఇచ్చినావే? ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గురించో, ఒక పాలసీ గురించో, ఒక అభివృద్ధి గురించో ఎప్పుడన్నా మాట్లాడినావా? నువ్వు నోరెత్తితే పేగులు మెడలేసుకే తిరుగుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, పిచ్చి బూతులు తప్పైన ఒక చక్కటి మాట మాట్లాడినావా? కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఏమైనా ఉపన్యాసం ఇచ్చినావా? నీ నిద్రల కళలు కూడా నీ కేసీఆర్ కనబడుతున్నాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే, పాలసీ గురించి మాట్లాడితే, నువ్వు పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినావు? ఉదయం 9 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. 12 గంటలు మమ్మల్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టారు. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు మీరు బెయిల్ ఇవ్వట్లేదు? ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు. పోలీస్ స్టేషన్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? పోలీస్ స్టేషన్కు ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు, అది పబ్లిక్ ప్రాపర్టీ. పోలీస్ స్టేషన్కు అపాయింట్మెంట్తో కంప్లైంట్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి పోతే ట్రెస్ పాసింగ్ కేసు కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టారు. అది పోలీస్ స్టేషన్లో ట్రెస్ పాసింగ్ ఉంటుందా? ఈజ్ ఇట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ? ఐఎమ్ ఆస్కింగ్ ద పోలీస్. అంటే ఆ రకంగా అక్రమ కేసు పెట్టారు. ఉదయం ఇంట్లో చెరబడి తలుపులు పగలగొట్టి కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసి మా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మరి కౌశిక్